హలో ఫ్రెండ్స్, ఇది పండుగ సీజన్ కాబట్టి మనం ఎక్కువ కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. వాటిని ఎండకు పెట్టుకొని యూజ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఎండ కొట్టట్లేదు కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా ఖరాబ్ అవుతాయి. ఈ విధంగా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. చిన్న పిల్లలు కూడా సూపర్‌గా తింటారు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 7, 8 ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోండి. దాని తర్వాత 2 కొబ్బరి వక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అది ఫ్రై అయిన తర్వాత కొంచెము పసుపు వేసి కలపండి. ఇది కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత దీంట్లో జీలకర్ర, చింతపండు, 7, 8 ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. చింతపండు కూడా కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వేసుకొని ఫ్రై చేసిన తర్వాత పక్కన చల్లార్చినివ్వండి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకొని పోపు వేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అదిరిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు బాక్స్లకు కూడా ఈజీగా మనం పెట్టేయచ్చు. ముందు రోజు మనం చేసి పెట్టేసుకుంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మనకు సరిపోయేంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. తాలింపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేయించిన తర్వాత పచ్చడి వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి.